వరంగల్లో బీఆర్ఎస్ రైతు దీక్షలో కేటీఆర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 120 రోజుల 420 పాలనలో 430 మంది రైతులు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్న ఒక దుర్మార్గమైన పరిస్థితి కాంగ్రెస్ పాలనలో ఉన్నది. అది మాత్రమే కాదు, ఇప్పుడు మా సోదరులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టు మన పిల్లలు బాగుండాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి, విదేశాలకు పోవాలి, ప్రపంచంతో పోటీ పడే బిడ్డలుగా తయారు కావాలని చెప్పి మన నాయకుడు కేసీఆర్ గారు కొత్తగా తెచ్చుకున్న తెలంగాణలో 1022 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క పిల్ల మీద ఒక్కొక్క పిల్లోడి మీద 1,20,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి వాళ్ళను ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీలు, నీటులు గత పెద్ద పెద్ద పరీక్షలలో పాస్ అయ్యేటట్టు వాళ్ళ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం గురుకుల పాఠశాలలు పెడితే ఈ సన్నాసికి అవి కూడా నడిపస్తలేదు. ఇప్పటికి 56 మంది పిల్లలు, 56 మంది బంగారు లాంటి పిల్లలు ఇలా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి గురుకుల పాఠశాలల్లో దాపురించింది. అంటే ఎంత దరిద్రంగా, ఎంత నికృష్టంగా కాంగ్రెస్ పాలన ఉందో దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు. మీ అందరితో నేను కోరేది ఒకటే, ఇంకా ఎలక్షన్లు చాలా దూరం ఉన్నాయి, దానికి ఇప్పుడేం తొందర లేదు. కానీ మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే, ఎప్పటికప్పుడు చైతన్యవంతంగా ఉండకపోతే మోసం జరుగుతుంది. నేను రైతన్నలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చూస్తుంటే బాధ అనిపిస్తా ఉన్నది. నిన్న చూసిన నేను ఒక రైతు ఇక్కడనే నాగర్ కర్నూలు జిల్లాలో రుణమాఫీ గాక బ్యాంకు ముంగటికి పోయి నాగర్ కర్నూలు తాలూకాలో చందు అనే రైతు ఆయన బండిని తీసవి ఆ బ్యాంకు ముంగట్నే కాలబెట్టి నిరసన చెప్పిండు. మొన్న ఒక నెల రోజుల కిందట ఆదిలాబాద్లో జాదవ్ రావు అనే రైతు బ్యాంకుకు పోయిండు, తిరిగి బేజారయ్యి ఆఖరికి బ్యాంకులోనే ఎండ్రిని దాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్లో ఒక రైతు సురేందర్ రెడ్డి ఆయన పోయి వ్యవసాయ శాఖ కార్యాలయంలోనే వ్యవసాయ శాఖ ఆఫీసులనే తిరిగి బేజారయ్యి ఇక రుణమాఫీ కాదు, రైతు బంధు రాదు, ఈ దరిద్రంతో ఈ దరిద్రపు పాలనలో ఏది కాదు అని చెప్పి అక్కడనే సురేందర్ రెడ్డి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక దిక్కు రైతులు, ఇంకో దిక్కు నేత కార్మికులు, ఇంకో దిక్కు ఆటో డ్రైవర్లు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు, ఆఖరికి నిన్న ఇయ్యాల మన వేణుగోపాల్ రెడ్డి అనే ఒక తమ్ముడు రియల్ ఎస్టేట్ చేసుకొని బతుకుతుండే రియల్ ఎస్టేట్ ఏజెంట్, ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అట్లే నిన్న ఇంకో తమ్ముడు మహేశ్వరం నియోజకవర్గం దగ్గరలో అనుకుంటా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఈ దరిద్రపు పరిపాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు మోసం చేయని వర్గం అంటూ ఏది లేదు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటి, దయచేసి మళ్ళీ మోసపోవద్దు. 15,000 అని చెప్పిండా లేదా రైతు బంధు? ఇప్పుడు మళ్ళీ 12,000 అని దానిలో కూడా కటింగ్ పెడతా ఉన్నాడు. మీరు యాది పెట్టుకోండి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఇప్పటి వరకు రూపాయి కూడా రైతు బంధు వేయలే. ఆనాడు ఎన్నికలప్పుడు కేసీఆర్ గారు ఎన్నికల ముందు 7,600 కోట్ల రూపాయలు యాసంగి పంట కోసం రెడీ చేసి పెడితే ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కాడికి పోయి ఉత్తరం ఇచ్చి ఆ రోజు ఆపేసింది.